హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. సో నిన్న మనం క్యాలెండర్స్ గురించి డేస్కి కోర్స్ ఇచ్చుకున్నాం, అలాగే మంత్స్కి కోర్స్ ఇచ్చుకున్నాం, అండ్ శతాబ్దాలు కూడా కోర్స్ ఇచ్చుకున్నాం అండి. సో ఆ కోర్స్ యూజ్ చేసుకొని ఇక్కడున్న ప్రాబ్లమ్ని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. ఒకసారి ఆ కోర్స్ ఏంటంటే ఒకసారి చూడండి. డేస్, సో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. కోర్స్ ఏంటవి 0, 1, 2, 3, 4, 5, 6. అలాగే మంత్స్, సో మంత్స్ కూడా మీకు కోర్స్ ఇచ్చానండి. సో 0, 3, 3. సో ప్రతి ప్రాబ్లంకి మనం ఈ కోర్స్ రిప్లేషన్ చేసుకుంటే అలా కొన్ని ప్రాబ్లమ్స్కి వెళ్ళేసరికి మనకి మైండ్లో అలా ఉండిపోతాయి. 0, 3, 3, 614, 625, 035. అలాగే శతాబ్దాలకు వచ్చేసరికి అంటే ఇయర్స్. ఓకే, సో 1600, 1700 అండ్ 1800, 1900, అగైన్ 2000. సో 100 ఇయర్స్ చూడండి ఒకసారి. 6, 4, 20, అగైన్ 6. సో ఈ 3 కోడ్స్ వాడి, అంటే ఈ 3 కోడ్స్ వాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. January 26, 1950 ఏ వారం అవుతుంది? January 26 అంటే రిపబ్లిక్ డే అండి. సో ఇలాంటివి కూడా మ్యాక్సిమం మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. January 26, 1950 ఏ వారం అవుతుంది? అండ్ విచ్ డే January 26, 1950? సో మనం యూజువల్గా డేట్ని ఎలా రాస్తామండి? 26, 1, 1950. 26, 1, 1950. సో 26 డేస్. సో 26 డేస్ ప్లస్ ఇదేంటండి జనవరి మంత్ అంటే మనకున్న కోడ్ ఎంతండి? 0. ఎంతండి? 0 ప్లస్ 1900. సో శతాబ్దాలకు వచ్చేసరికి 1900 ఎంతండి కోడ్? 0. సో ఇక్కడ 50 ఉందండి. 50 ఉంది కాబట్టి యాజ్ ఈజ్గా 50 రాయండి. యాజ్ ఈజ్గా 50 రాసి ప్లస్ ఈ 50 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? సో మీరు ఎప్పుడైనా సరే 50 ఇయర్స్ని అంటే లాస్ట్ 2 డిజిట్స్ బేస్ చేసుకొని మనం డివైడ్ బై 4తో డివైడ్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటాయండి? 12 ఇయర్స్. సో 4 12 జర్ 48. సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయండి? 12 లీప్ ఇయర్స్. సో మొత్తం అన్ని యాడ్ చేయండి. ఎంతండి? 26 ప్లస్ 50 76 ప్లస్ 12 88. సో 88/7. 88/7. సో ఇక్కడ 88/7. 7 ఇందులో ఎన్నిసార్లు పోతుందండి? 88లో 13 టైమ్స్ పోతుందండి. సో 7 13 జర్ ఎంతండి? 7 13 జరా అంతేనా? 7 1 జర్ 1. సో 18 కాబట్టి 7 12 జర్. సో 7 12 జర్ 84. సో శేషం ఎంతండి? శేషం అంటే రిమైండర్ ఎంతండి? 4 డేస్. సో 4 ఆడ్ డేస్ వచ్చాయండి. 4 ఆడ్ డేస్. సో నెంబర్ 4 ఎక్కడ ఉంది కదండి మనకి? నెంబర్ 4 ఎంతండి డేస్లో? థర్స్డే. సో ఆన్సర్ వచ్చేసి థర్స్డే లేకపోతే గురువారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. August 15, 1947 ఏ వారం అవుతుంది? ఆన్ విచ్ డే August 15th, 1947? ఫ్రెండ్స్, సో ఇందాక ప్రాబ్లం చేసినట్టే సేమ్ 15, 8, 1947. సో 15 డేస్ని అలా ఉంచండి యాజ్ టీస్గా. ప్లస్ 8 అంటే మనకున్న మంత్స్లో కోడ్ ఎంతండి? 3, 6. సో 2. సో 2 ప్లస్ 19 అంటే ఎంతండి? 19 అంటే 0 మన కోడ్స్ అండి. ప్లస్ 47. సో ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ అండి? ఎన్ని లీప్ ఇయర్స్? సో 47/4. సో 4 11 జర్ 44. 4 11 జర్ 44. సో 11 లీప్ ఇయర్స్ వచ్చేయండి. సో యాడ్ చేయండి. 17 ప్లస్ 11 28. 28 ప్లస్ 40 68. 68 ప్లస్ 7
సో 75/7. 75/7. సో 7 ఇందులో 10 టైమ్స్ పోతుందండి. సో ఎన్ని డేస్ వచ్చాయండి ఆడ్ డేస్? 5 ఆడ్ డేస్. సో 5 ఆడ్ డేస్ అంటే డేస్కి మనం ఇచ్చేయండి 5 అంటే ఎంత? ఫ్రైడే. సో August 15, 1947 ఏ వారం అవుతుందండి? ఫ్రైడే. ఫ్రైడే ఆర్ శుక్రవారం. సో ఇదండి ఆన్సర్. ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.